బ్యాక్ టు న్యూస్. బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పన్ను కట్టడానికి ముందుకు వస్తా ఉన్నారు. అది డిమార్టేషన్ కావచ్చు, జీఎస్టీ కావచ్చు, లేక ప్రభుత్వము దుబారా ఖర్చులు తగ్గించడం కావచ్చు, అవినీతి అక్రమాలు తగ్గించడం కావచ్చు, అవినీతి కుంభకోణాలు లేకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు దేశంలో ఆర్థిక వ్యవస్థకు అద్దం పడతా ఉంది. ప్రజలలో కూడా ఒక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విశ్వాసం. ఈరోజు ప్రభుత్వానికి పన్ను కడితే అది దుర్వినియోగం కాదు, దారి తప్పదు, ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్ళదు, సరిగ్గా దేశం యొక్క అభివృద్ధికి, దేశంలో ఉన్నటువంటి పేదల సంక్షేమానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విశ్వాసము ఈరోజు దేశ ప్రజల్లో వచ్చింది. కాబట్టే ఈరోజు అన్ని రకాల పన్నులు డబుల్ అయినాయి. సంతోషంగా పన్నులు కట్టేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఏర్పడింది. నరేంద్ర మోడీ గారి యొక్క విశ్వాసం ఏదైతే ఉన్నదో, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉన్నదో, దానికి తోడు ఈరోజు పన్నులు కట్టేవాళ్ళు కూడా ఈరోజు జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులకు ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సన్నకారు చిన్నకారు రైతులకు ఏదైతే 6,000 రూపాయలు బదిలీ డిఓటి ద్వారా బదిలీ చేయాలనుకున్నారో, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, ఇది దేశంలోని 12 కోట్ల మంది రైతులకు ఉపయోగపడతా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు తెలంగాణ దృష్టి పెట్టుకుని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. లేక కానీ ఈ దేశంలో అనేకమైనటువంటి వెనుకబడిన రాష్ట్రాల్లో పేద రైతుల్లో ఈ పథకము చాలా ఉత్తేజాన్ని, విశ్వాసాన్ని కలిగించేటువంటి కార్యక్రమం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. రైతులు 6,000 రూపాయలు సరిపోతుందా అనే మాట కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను వాళ్ళందరికీ మనవి చేస్తూ ఉన్నాను, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి అనేక రకాల చర్యలు తీసుకున్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు ఉపయోగపడేటువంటి పంటల బీమా పథకము, ప్రైమ్ మినిస్టర్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతుందో ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని దేశంలో తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రభుత్వము చిత్తశుద్ధి లేని కారణంగా తెలంగాణలో ఆ పథకాన్ని సరిగ్గా అమలు చేయడం లేదు. కానీ ఈరోజు సుమారు 15 కోట్ల మంది రైతులు దేశంలో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇన్సూరెన్స్ స్కీమ్లో చేరడం వేరు, ఇన్సూరెన్స్ స్కీమ్లో చాలా మంది చేరుతారు. కానీ లబ్ధి పొందడం, నష్టపోయిన తర్వాత లబ్ధి పొందినటువంటి వాళ్ళు సుమారు 15 కోట్ల మంది ఈ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందారు, కష్టాల నుంచి గట్టెక్కారని చెప్పి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు యూరియా 100% నీమ్ కోటెడ్ యూరియా రైతులకు ఇవ్వడం ద్వారా పంటల యొక్క క్రాప్ ఏదైతే ఉన్నదో అది కూడా పెరిగింది. అదేవిధంగా యూరియా గతంలో దొరికేది కాదు, కోటా ఉండేది, యూరియా కోటా ఉండేది. ఈరోజు ఆ కోటా సిస్టమ్ తీసేసి ఎంత యూరియా కావాలన్నా, ఎక్కడ కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎంత కావాలన్నా కూడా ఈరోజు యూరియా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. గతం యూరియా కోసం క్యూలో ఉండేటువంటి వాళ్ళు, లాఠీ చార్జీలు దెబ్బలు తినేటువంటి వాళ్ళు, ఈరోజు రైతులకు ఆ పరిస్థితి లేదు. అలా ఇంటి ముందుకే ఈరోజు యూరియా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు డబ్బులు లేకుండా మధ్యలో ఆగిపోయినటువంటి ప్రాజెక్టులను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము
మన తెలంగాణలో 11 ఇరిగేషన్ ప్రాజెక్టులతో సహా సుమారు 98 ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకొని నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పి ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తూ నిధులు మంజూరు చేసినటువంటి చరిత్ర మొదటిసారిగా వ్యవసాయ రంగానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా గిట్టుబాటు ధర కోసం దేశవ్యాప్తంగా మార్కెటింగ్ సిస్టాన్ని దాని వ్యవస్థను బ్యాలెన్స్ చేయడం కోసము ఈరోజు ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ప్రవేశపెట్టినటువంటి విషయం మన రాష్ట్రంలో కూడా అనేక జిల్లాలలో విజయవంతంగా ఇది జరిగినటువంటి విషయాన్ని కూడా మనం చేస్తున్నాను. అదేవిధంగా చాలామంది అంటా ఉన్నారు రైతుల గిట్టుబాటు ధర లేదు. అది రాహుల్ గాంధీ అనడం. రాహుల్ గాంధీకి తెలియదు, అవగాహన లేనటువంటి వ్యక్తి. వ్యవసాయం అంటే ఏందో తెలియదు. పాలు గేదె నుంచి వస్తాయా దున్నపోతు నుంచి వస్తాయో కూడా తెలియదు రాహుల్ గాంధీకి. కానీ ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను, ఈరోజు రోజుకు 17 రూపాయలు ఇస్తున్నారు అని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న 17 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. కానీ మీ ప్రభుత్వం గతంలో 60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది. 4.5 సంవత్సరాల క్రితం వరకు 10 సంవత్సరాలు మీ ప్రభుత్వమే పరిపాలించింది, నీ నాయకత్వమే ఉండింది. మరి 1 రూపాయిన రైతులకు ఇచ్చావా? మేము 10 రూపాయలు రోజుకి ఇస్తున్నాం. ఈరోజు నువ్వు 1 రూపాయిని ఇచ్చావా? ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతులకు మద్దతు ధర ఏదైతే ఉన్నదో, మద్దతు ధర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెంచినటువంటి మద్దతు ధర కాంగ్రెస్ హయాంలో ఏ రోజైనా పెంచారా? ఒక్క రోజైనా ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి. వరి మీద 200 రూపాయలు ఏకకాలంలో పెంచినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. మొక్కజొన్న మీద 275 రూపాయలు మద్దతు ధర పెంచినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. పత్తి మీద కాటన్ రైతులు చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. అటువంటి రైతులను ఆదుకోవడం కోసము 1130 రూపాయలు ఏకకాలంలో లాస్ట్ ఇయర్ పెంచినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది. కంది మీద 225 రూపాయలు కంది మీద పెంచినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. ఆ రకంగా 50% అనేకమైనటువంటి రైతు ఉత్పత్తుల మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద 50% ఆదాయం ఉండేలా ఈరోజు ధర నిర్ణయించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. ఇదంతా మర్చిపోయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విషయాలను పక్కన పెట్టి మీరు 6,000 రూపాయలు ఇస్తే సరిపోతుందా అని ఈరోజు ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం. రైట్, ఇక తమ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్